నమస్కారం, విక్టరీ మీడియా న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో టిడ్కో ఇల్లు అందిస్తాం. కదిరి శంఖారావం సభలో నారా లోకేష్. విద్యార్థుల ఉన్నత చదువుల కోసమే కళలకు రెక్కల పథకం. టీడీపీ మహిళా నేత నారా భువనేశ్వరి. కాపు నేత ముద్రగడ వైసీపీలో చేరడం సరికాదు. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్. విశాఖలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు. పలు చోట్ల అవగాహన సదస్సులు, ర్యాలీల నిర్వహణ. టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన తొలి 100 రోజుల్లోనే టిడ్కో ఇల్లు పూర్తి చేసి లబ్ధిదారులతో గృహప్రవేశం చేయిస్తామని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి కదిరిలో నిర్వహించిన శంకరాభం సభలో ఆయన మాట్లాడుతూ టీడీపీ బలం కార్యకర్తల్ని నాయకులు పార్టీ మారి వెళ్లినా పార్టీకి అండగా నిలబడేది వారేనన్నారు. వైసీపీ పాలనలో 26,000 మంది బీసీలపై అక్రమ కేసులు పెట్టారని, 3,000 మందిని హత్య చేశారని ఆరోపించారు. 5 ఏళ్లుగా బీసీలకు ఏం చేశారో జగన్ చెప్పాలని, వాళ్ళకు రావాల్సిన 30 సంక్షేమ కార్యక్రమాలను రద్దు చేశారు. బీసీల కోసం టీడీపీ ప్రత్యేక రక్షణ చట్టం తీసుకొస్తామన్నారు. టిడ్కో ఇల్లు నేను చూసా, పాదయాత్ర నేను సెల్ఫీ దిగా. మన ప్రభుత్వం ఏర్పడిన మొదటి 100 రోజుల్లో ఇల్లు పూర్తి చేసి గోప్రవేశం కూడా చేసుకుందామని ఈ సభాముఖంగా లబ్ధిదారులు తెలుపుతున్నాం. ఇంకా నియోజకవర్గంలో ఉన్న ప్రతి గడపకి సురక్షితమైన తాగునీరు కుళాయి ద్వారా అందించే బాధ్యత కూడా నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా. తాతయ్య గారు లోపల తీసుకోండి, పాపం ఎండ ఉంది. తెలుగుదేశం పార్టీ బలం, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు పార్టీ వీడి వెళ్ళినా పార్టీకి అండగా నిలబడింది కార్యకర్తలు. వైకాపా నాయకులకి కార్యకర్తలకి బూమ్ బూమ్ ప్రెసిడెంట్ మెడల్, ఆంధ్ర గోల్డ్ కావాలేమో కానీ మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి మన నాయకుడు పిలుపు, రా కదలి రా అంటే పరిగెత్తుకుంటామని వెళ్తాం. నాకు అక్కా చెల్లెలు లేరు, అన్నా తమ్ముడు లేరు. 60 లక్షల మంది అక్కా చెల్లెలు అన్నా తమ్ముడు నాకు ఇచ్చిన వ్యక్తి అన్నా ఎన్టీఆర్. ప్రతి కార్యకర్తని నా గుండెల్లో పెట్టుకుని కాపాడే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా నేను హామీ ఇస్తున్నా. ఆనాడే చెప్పా, గత 5 సంవత్సరాలుగా మన పైన అనేక కేసులు పెట్టింది ప్రభుత్వం, మన అనేక ఇబ్బంది పెట్టింది ప్రభుత్వం. నా పైన 22 కేసులు పెట్టింది ప్రభుత్వం. నా పైన అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టింది ప్రభుత్వం. నా పైన SC ST కేసు పెట్టింది ప్రభుత్వం. కానీ ఆనాడే జగన్కి చెప్పా, ఈ లోకేష్ తగ్గేదే లేదు. నేను కదిరిలో హామీ ఇచ్చే కార్యకర్తలకి, ఏ అధికారులైతే చట్టాన్ని ఉల్లంఘించమని ఇబ్బంది పెట్టారో వాళ్ళందరి పేర్లు ఈ పుస్తకంలో ఉంది. ఏ వైకాపా నాయకులు మన పైన దాడి చేశారో వాళ్ళందరి పేర్లు కూడా ఈ పుస్తకంలో ఉంది. 2 నెలలు ఓపిక పట్టండి, మన ప్రభుత్వం వస్తుంది. వడ్డీతో సహా ప్రతిదీ చెల్లించే బాధ్యత నేను తీసుకుంటా. రేపు జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తాం. అధికారులు అవసరమైతే ఎంక్వైరీ రిపోర్ట్ మేరకు సర్వీస్ నుంచి డిస్మిస్ చేసి జైలుకు కూడా పంపించే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా. కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరుతున్నారని వస్తున్న వార్తలను తాను నమ్మడం లేదని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. శుక్రవారం ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడుతూ అవినీతి అక్రమాలకు మారుపేరు ఆయన వైసీపీలో చేరడం ఏంటని ప్రశ్నించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర సచివాలయ భవనాన్ని అమ్మేసిన జగన్ పార్టీలో చేరడం సరికాదన్నారు. ముద్రగడ పద్మనాభం గారు వైసీపీ జగన్ పార్టీలో చేరుతున్నారని కొంతమంది కాపు నాయకులు నాకు చెప్పారు. న్యూస్లో కూడా వస్తుందని. నేనైతే ఇది నిజమని నమ్మను. ఎందుకంటే వైసీపీ అవినీతి ఆకాశాన్ని అంటుకుందని అందరికీ తెలిసిపోయింది. కొండలు, గుట్టలు, పుట్టలు అన్నీ అమ్మేశారు. చివరికి సెక్రటరియట్ బిల్డింగ్ 200 దేశాల్లో ఎవడైనా, 29 రాష్ట్రాల్లో ఎవడైనా సెక్రటరియట్ బిల్డింగ్ ని తాకట్టు పెట్టి 360 కోట్లు తెచ్చుకున్నారా? ఆంధ్రప్రదేశ్ సర్వనాశనం అయిపోయింది.
కుటుంబానికి 5 కోట్లు అప్పు. అలాంటి వైసీపీ పార్టీలో ముద్రగడ పద్మనాభం గారు చేరితే చరిత్రహీనులు అయిపోరా? చూడండి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మంత్రి పదవిని మానవ హక్కుల కొరకు, బడుగు బలహీన వర్గాల హక్కుల కొరకు కాళ్ళతో తన్నేసి చరిత్రలో ఒక నాయకుడిగా నిలబడిపోయారు. ముద్రగడ పద్మనాభం గారు, బాబు మోహన్ గారు మీకంటే పెద్దవారు, మాజీ మంత్రి, 1451 సినిమాల్లో యాక్ట్ చేసిన వారు మీ ఇంటికి రాబోతున్నారు. ప్రజాశాంతి పార్టీలో ఆయన చేరారు. అనేక మంది మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు చేరుతున్నారు. ఇప్పుడే నాతో మాట్లాడారు. వారిని మీరు మా పార్టీ తరపున ఆహ్వానించండి. మా అధికార ప్రతినిధి వాళ్ళందరూ వస్తారు. మీరు 50 కోట్లకో 100 కోట్లకో అమ్ముడు పోయారు, కాపుల్ని అమ్మేస్తున్నారు అని దుష్ప్రచారం జరుగుతుంది. అది నిజమైతే మీరు వైసీపీలో చేరుతారు, చరిత్రహీనులుగా మిగిలిపోతారు. కనుక మీరు కాకినాడలో మీకు మీ కొడుక్కి వాళ్ళిచ్చినట్టే టికెట్లు ఇద్దాం. 10 సీట్లు మీ ద్వారా మినిమం ఈస్ట్ వెస్ట్ గోదావరిలో గెలిపిద్దాం. అవసరమైతే మిమ్మల్ని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిద్దాం. 27% ఉన్న కాపులు, 90% ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీలు ఏకమవుదాం. ఈ 2 కుటుంబ కుల పార్టీల నుంచి మీరు ముక్తి చెందాలని నా మెసేజ్. ఈ వీడియో ముద్రగడకు చేరినంత వరకు అందరూ స్ప్రెడ్ చేయండి. మహిళా దినోత్సవం సందర్భంగా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 201A ఆధ్వర్యంలో బీచ్ రోడ్లోని శుక్రవారం వాక్ నిర్వహించారు. కార్యక్రమంలో ఆర్కే బీచ్ కాళీమాత ఆలయం నుంచి YMCA వరకు జరిగింది. సందర్భంగా గ్రేటర్ మున్సిపల్ కమిషనర్ సాయికాంత్ వర్మ మాట్లాడుతూ మహిళల కోసం ప్రత్యేకంగా పిక్ వెహికల్స్ ను అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. మహిళల ఆరోగ్యంతో పాటు ఇతర అంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో యువకులు పాల్గొని ఉత్సాహంగా వాక్ చేశారు. దీనిలో భాగంగానే వాసవి క్లబ్ ప్రతినిధులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. Secondly, give them training to have physical and moral strength, like what you do with boys. Give them, don't be. All facilities that we are developing, all amenities that we are developing, we are trying to cater to the needs of the women. ఈ మధ్య కాలంలో recently ఒక 2 we have as an experiment we've launched a mobile pink toilet. అంటే ఒక 2 vehicles ని కూడా మనం లాంచ్ చేశాము GVMC తరపున, where it is a complete package. అందులోనే ఒక టాయిలెటే కాదు, ఒక అంటే బ్రెస్ట్ ఫీడింగ్ రూమ్ కానీ, అంతేకాకుండా అన్ని వసతులు ఆ యొక్క మొబైల్ టాయిలెట్లో ఉండేటట్టు, వెదర్ డిస్పెన్సింగ్ అంటే మన శానిటరీ ప్యాడ్స్ డిస్పెన్సింగ్ యూనిట్ కానీ, ఇవన్నీ కూడా కలిపి we've recently launched it. And in GVMC also మనం ఇప్పుడు ఏర్పాటు చేస్తున్న ఫెసిలిటీస్ అన్నిటిలో కూడా మహిళలకు ఫ్రెండ్లీగా ఉండే విధంగా పార్కులు కానీ, ఇతర అమ్యూనిటీస్ కానీ, స్ట్రీట్ ఫర్నిచర్ కానీ, వీటన్నిటిని కూడా డెవలప్ చేస్తూ ముందుకు వెళ్తున్నాం. అండ్ అట్ ద సేమ్ టైం ఈరోజు ఐ థింక్ ఇంటర్నేషనల్ విమెన్స్ డేని పురస్కరించుకొని వీఆర్ ఆల్సో గోయింగ్ టు హ్యావ్ ద ఫస్ట్ ఆల్ విమెన్ పార్క్ ఆల్సో. దాన్ని ఈరోజు మన సిటీలో ఫౌండేషన్ స్టోన్ కూడా ఈరోజు మన మేయర్ గారి చేతుల మీదుగా చేయబోతున్నాము. అండ్ అంతేకాకుండా ఐ థింక్ రాబోయే కాలంలో ఇన్ ద ఫ్యూచర్ ఐ వుడ్ లైక్ టు సీ అవర్ కంట్రీ యాజ్ అ లీడింగ్ పైనీర్ ఇన్ హౌ టు ప్రొవైడ్ ఈక్వల్ ఆపర్చునిటీ టు ఆల్ మెన్ అండ్ విమెన్. అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీ, అందరినీ కూడా ఇంక్లూడ్ చేసుకుంటూ వెళ్ళే ఒక మోడల్ ఐడియల్ దేశంగా మన దేశం ఎదుగుతోంది. I think we should all be proud and happy to be a part of this journey of this great country. And I thank each and everyone for your great contribution. And I wish you all once again a very happy International Women's Day. ఇంటర్ పూర్తి చేసి ఉన్నత చదువులకు వెళ్లాలనే విద్యార్థినుల కోసం కళలకు రెక్కల పథకాన్ని తీసుకొస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ప్రకటించారు. నిజం గెలవాలి యాత్రలో భాగంగా కర్నూలు జిల్లా పత్తికొండలో ఆమె శుక్రవారం పర్యటించారు. ఈ సందర్భంగానే యువతతో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ రానున్న టీడీపీ జనసేన ప్రభుత్వంలో ఈ స్కీమ్ ను అమలు చేస్తామని, దీనిలో భాగంగా ప్రొఫెషనల్ కోర్సులు నేర్చుకునే వారికి ప్రభుత్వ గ్యారంటీతో బ్యాంకు రుణాలు ఇవ్వనున్నట్లు చెప్పారు. వీటికి వడ్డీ పూర్తిగా ప్రభుత్వమే చెల్లించేలా పథకాన్ని రూపొందిస్తున్నామని భువనేశ్వరి
మంత్రి తెలిపారు. Rights, freedom to speech, expression, freedom to religion, freedom from want and freedom from fear. And of course, according to the Indian Constitution, we have lot more freedom which all has been curtailed by the present government. He used the rank as a privilege to accumulate wealth. He made everybody the bottom licker, all being his yes men. The rich got richer, the poor are lagging far behind. We must, that is, you must put an end to this regime of the agents of decline. Young and the first voters, I'm excited that many of you have just turned 18. I invite you to exercise your precious vote. All the boys and girls who have turned 18, can you put up your hands? You have a better future in the future of Andhra. That's a lot of boys and girls. That's positive and hope. And I expect you all to register your vote and exercise it because it is your birthright. You have to register your vote online. It is a responsibility of yours, more than a privilege, to elect a good leader who can be fair to create employment and adding economic values. Chanakya Niti, you are all very young. You must know about Chanakya Niti, about the ideal kingdoms and Raja Dharma. Olden days, Chanakya defined the king and the kingdom as follows. The 7 pillars of the kingdom is the first one, Swami, the king, it's the leader. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని పరమ పూజ్య శ్రీ మాతాజీ నిర్మలాదేవి సహజ యోగా ట్రస్ట్ ఏపీ ఆధ్వర్యంలో శుక్రవారం బీచ్ రోడ్ లో మహిళా జాగృతి మహోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగానే సహజ యోగ ధ్యానం పరిచయం పేరిట ప్రత్యేక సదస్సు చేపట్టారు. అనంతరం రాష్ట్ర కమిటీ ప్రతినిధి పద్మావతి మాట్లాడుతూ ఐక్యరాజ్య సమితి మహిళా సాధికారత లక్ష్యంగా ప్రతి ఏటా జరుపుతున్న మహిళా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు చెప్తున్నామన్నారు. సహజ యోగాని అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో ప్రజలందరికీ తెలియజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో సహజ యోగా ప్రతినిధులు పాల్గొన్నారు. ఒక సిస్టమ్ కనిపెట్టారండి. ఆ సిస్టమ్ సహజ యోగా. అది ఏమంటే మనలోని కుండలిని శక్తి ఉంటుంది. ఆ కుండలిని శక్తి రేజ్ అయ్యి మనకి 7 ప్లెక్సెస్ అంటారు మెడికల్ సైన్స్లో అయితే, మన తెలుగులో అయితే చక్రాలు అంటారు. ఆ చక్రాలన్నింటినీ దాటుకొని ఆ సహస్రారం పైకి వచ్చినప్పుడు మనకి ఆల్ పర్వేడింగ్ పవర్తోని మనలో ఉన్న ఎనర్జీ ఐక్యం అవుతుంది. ఐక్యం అయినప్పుడు మనలో ఆ చక్రాల్లో ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ క్లియర్ అవుతాయి. జనరల్గా లేడీస్కి ఏంటంటే ఈ హార్ట్ చక్ర వీక్గా ఉంటుందండి. చేయడం వలన వాళ్ళు స్ట్రెంగ్త్ అయ్యి మంచిగా సమాజంలో ముందుకెళ్ళగలుగుతారు. వాళ్ళకి ఆ ధైర్యం వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళని శక్తులు అంటారండి. అందుకే ఆ ధైర్యం వాళ్ళకి వచ్చినప్పుడు వాళ్ళు ఈ సహజయోగం చేయడం వలన వాళ్ళకి సమాజంలో అంటే స్ట్రెంగ్త్ అవ్వడానికి ఉపయోగపడుతుంది అండి. ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే శుభాకాంక్షలు అందరికీ. ఈ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా మా సహజయోగ ట్రస్ట్ నుంచి ఆంధ్రప్రదేశ్ నుండి ప్రతి సంవత్సరం కూడా ఈ ఉమెన్స్ డే జరుపుకుంటున్నాము. మహిళా సాధికారతే లక్ష్యంగా ఇంటర్నేషనల్ ఉమెన్స్ డేని ఐక్యరాజ్య సమితి ప్రతి సంవత్సరం మార్చి 8న నిర్వహిస్తోంది. మేము ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ప్రతి సంవత్సరం మార్చి 8వ తారీఖు ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే జరుపుకుంటున్నాము. దాంట్లో భాగంగానే ఈ విశాఖపట్నంలో శ్రీ మహాశివరాత్రి సందర్భంగా కూడా ఈ సహజయోగ మెడిటేషన్ని అందరికీ పరిచయం చేస్తున్నాము ఈ మొబైల్ స్టాల్ ద్వారా. అలాగే ప్రతి స్కూల్స్, కాలేజెస్ అండ్ డ్వాక్రా గ్రూప్స్,
గర్ల్స్ ఆర్ఫనైజెస్ ప్రతి ఒక్కరికి కూడా ఈ సహజయోగ ధ్యానాన్ని మేము ఈరోజు అందిస్తున్నాము. అలాగే శ్రీ మాతాజీ నిర్మలాదేవి గారు సహజయోగ ఫౌండర్. ఆవిడ ఒక ఆదర్శ గృహిణి, అలాగే ఒక వీర వనిత, ఆదర్శ మహిళ కూడా. శ్రీ మాతాజీ నిర్మలాదేవి గారు మహాత్మా గాంధీ గారి ఆశయాలను అనుసరించి ఆయన సబర్మతి ఆశ్రమంలో ఆయనతో పాటు ఉంటూ డాక్టర్ చదువుతూ యుక్త వయసులో ఆవిడ 1942 క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని జైలుకి కూడా వెళ్ళి వచ్చిన మహోన్నతమైన వ్యక్తి శ్రీ మాతాజీ నిర్మలాదేవి గారు. శ్రీ మాతాజీ నిర్మలాదేవి గారు ఈ సహజయోగ ఫౌండరు. ఆవిడ ఈ సహజయోగాన్ని 1970 మే 5 రోజు ఆవిడ తెలుసుకొని మానవాళి అంతా ఆధ్యాత్మికంగా. మహిళలకు పని ప్రదేశాల్లో చాలా సమస్యలు అధికంగా ఉన్నాయని, వాటి నివారణకు ప్రత్యేక చర్యలు ప్రభుత్వం తీసుకోవాలని ది ఇండియన్ మహిళా ఫౌండేషన్ జీవీఎల్ పద్మ డిమాండ్ చేస్తారు. శుక్రవారం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిర్వహించిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ ఆడవాళ్లు శత్రువు అన్నట్లు మారిపోయి పని ప్రదేశాల్లో వేధింపులకు గురి చేస్తున్నారని, వాస్తవాలు తెలుసుకోవాలని, తప్పు చేస్తే విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలి కానీ వేధింపులు సరికాదన్నారు. హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంత్రి శ్యామ్ ప్రసాద్ మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే నిర్వహించాలి. మహిళల కోసం చట్టాలు ఏర్పాటు చేస్తున్నారే తప్ప వాటిని పూర్తిగా అమలు చేయడం లేదన్నారు. పని ప్రదేశాల్లో జరుగుతున్న వ్యవహారాలు, ఇతర అంశాలపై ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేసి వాటిని నివారించాలన్నారు. మహిళలకు సంబంధించిన అన్ని సమస్యలను తమ వంతుగా కృషి చేస్తామని ఆయన తెలిపారు. మహిళా దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ మా హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అయితే అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని వేడుకగా జరుపుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీన్ని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలే నిర్వహించాల్సిన అవసరం ఉంది. అయితే దీంతోపాటు ముఖ్యంగా మహిళల సమస్యలు ఇటు ఇంట్లో కానీ, అటు బయట కానీ, అటు పనిచేసే ప్రదేశాల్లో కానీ వీటి గురించి చట్టాలు రూపొందించారు కానీ అమలు చేయడంలో చాలా విఫలమవుతున్నాయి. ఇటీవల చూసిన సంఘటన చూసినట్టయితే ఎక్కువగా వర్క్ ప్లేస్లో హెరాస్మెంట్స్ జరుగుతున్నాయి. ఈ హెరాస్మెంట్లు అరికట్టాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు ఉన్నా సరే, అధికారులకు ఉన్నా సరే చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దీన్ని జాతీయ మానవ హక్కుల కమిషన్ కూడా మొన్న కేసుల్లో చాలా తీవ్రంగా తీసుకొని రాష్ట్ర అధికారులని, ప్రభుత్వ అధికారులని ఆదేశించింది. మహిళలకి ఎక్కడ అగౌరవం జరిగినా ఆ అగౌరవపరిచిన వ్యక్తుల పట్ల కఠినంగా వ్యవహరించాలని, రాజకీయాలకు అతీతంగా చట్టాలని అమలు చేయాలని చెప్పి కోరుతున్నారు. దీంతోపాటు మహిళల సమానత్వం, విద్యా అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు, నివాస హక్కు ఇలాంటి వాటన్నిటికీ కూడా విశాఖ నగరంలో అనంతపూలు ఫౌండేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సందర్భంగా ఫౌండేషన్ ప్రతినిధి అనంత్ మాట్లాడుతూ ఆడపిల్లలను సంరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. విషయంపై గ్రామ స్థాయి నుంచి విస్తృత స్థాయి ప్రచారం కల్పించాలన్నారు. దీనిలో భాగంగానే మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని పలు రంగాల్లో సేవలు అందిస్తున్న మహిళలకు ఉత్తమ మహిళగా చిరు సత్కార కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో అనంతపూల ఫౌండేషన్ ప్రతినిధులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అందరూ ఎందుకంటే ఈవిడ నేర్చుకోవడం అందరూ కూడా అందరూ నా పేరు పోల్డ్ అనంత లక్ష్మీ నరసింహారావు. ఇది అనంతపూళ్ళ ఫౌండేషన్కి స్థాపించబడి వాళ్ళకి
40వ రోజు అయింది. మా ఫస్ట్ ఈవెంట్ January 26 ది వరల్డ్ బిగ్గెస్ట్ ఫ్లాగ్ ఎగరేయడం జరిగింది. ఇది మా రెండో ఈవెంట్. ఎందుకు చేస్తున్నామంటే మన ఇంటికి ఆడపిల్ల చాలా ముఖ్యమైనది. ఆడపిల్ల ఇది మదర్స్ డే కాబట్టి ఆడపిల్లని గౌరవించాలన్న పురస్కరించుకుని ఈ చిన్న ఫంక్షన్ ఏర్పాటు చేయడం జరిగింది. వచ్చిన మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు. రాజేశ్వరి, నేను సమాజంలో అన్ని రంగాల అభివృద్ధి చెందుతున్న మహిళలు తమ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఆరోగ్య శాఖ మాజీ డిఎంఈ డాక్టర్ శశిప్రభ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఆరిలోవ అపోలాలో వేడుకల్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి మహిళ తన కుటుంబాన్ని చూసుకుంటూ ఇటు ఉద్యోగ విధి నిర్వహణలో నిత్యం బిజీగా ఉంటూ తన ఆరోగ్యంపై కనీసం దృష్టి సారించడం లేదని, ఆమె ఆరోగ్యంగా ఉంటేనే సమాజం మరింత ఆరోగ్యంగా ఉంటుందన్నారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు మహిళల ఆరోగ్యం, ఇతర అభివృద్ధి కార్యక్రమాలపై ప్రసంగించారు. అనంతరం ముఖ్య అతిథిగా డాక్టర్ శశిప్రభకు అపోలో ఆసుపత్రి ఆధ్వర్యంలో ఘనంగా సత్కారం చేశారు. కార్యక్రమంలో అపోలో ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. Always right. I will make her wrong. Let me see and test. So what the child does is, he takes a butterfly in his hands and goes to the teacher and says, "Ma'am, tell me whether this butterfly is dead or alive." And in the child's mind, it was there. If the teacher says, "The butterfly you're having in your hand is dead," he thought he would open his fist and let the butterfly move on and fly. And he would prove that the teacher is wrong. And if the teacher would have said that it is alive, then he thought he would crush the butterfly in his hand and prove the teacher that the teacher is wrong. So the teacher, when he goes to the teacher and says, "Ma'am, please tell me, the butterfly which I have in my hand is dead or alive?" The teacher says, "My dear child, the butterfly is in your hand. It's up to you whether you keep it alive or make it dead." So my dear all, in the same way, the health is in our hands, whether we make it or we break it. First thing is a thought which should come to your mind. Again, I would like to bring back the points which everybody had spoken about. Do something for yourself. Have time for yourself. Usually we women, what we do is, every time you just ponder on this, whether I'm right or wrong. The moment we wake up in the morning, first we want to make breakfast, what my child likes, what my husband likes, or what my mother-in-law likes, and what others like. We never thought of making breakfast for ourselves. What do I like? Right? Then we go out somewhere, we always think what my family will do and what I need to do for them. In these 24 hours of a టీడీపీ ప్రభుత్వం ఆడపిల్లలు చదువుకోవాలనే ఉద్దేశంతో నూతనంగా అమలు చేయనున్న కళలకు రెక్కలు కార్యక్రమాన్ని అర్హులైన ఇంటర్ విద్యార్థులంతా సద్వినియోగం చేసుకోవాలని టీడీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత అన్నారు. శుక్రవారం విశాఖ టీడీపీ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ టీడీపీ అధికారంలోకి వస్తే వడ్డీ లేని రుణాలను అందించి విద్యార్థులు ఉన్నత చదువులు పూర్తి చేసినందుకు అవసరమైన అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంపై గ్రామ స్థాయి నుంచి విస్తృత స్థాయి అవగాహన కల్పించేలా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. మహిళా దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమంలో ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. రోజు ఒక కాన్సెప్ట్ని తీసుకురాగలిగాం. అది ఏంటంటే కళలకు రెక్కలు. కళలకు రెక్కలు అని చెప్పి ఎస్పెషల్లీ ఇంటర్మీడియట్ చదువుకున్న ఆడబిడ్డలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ కళలకు రెక్కలు కాన్సెప్ట్ కింద ఈరోజు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా ఉమ్మడిగా ఒక కార్యాచరణ తీసుకొచ్చారు. ఎస్పెషల్లీ దీనికి సంబంధించి మనందరం కూడా మాట్లాడుకుంటే చాలామంది ఈరోజు జగన్మోహన్ రెడ్డి విద్యార్థుల్ని మోసం చేశాడన్న సంగతి చాలా క్లియర్గా మనకు అర్థమైంది. ఏ విధంగా మోసం చేశాడు అంటే జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పి, ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తానని చెప్పి, ఎన్నో మందికి ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి, లక్షల ఉద్యోగాలు ఉన్నాయి అవన్నీ నేను ఇస్తానని చెప్పి అతగాడు పాదయాత్ర చేసినప్పుడు మాట్లాడిన తర్వాత, వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత కనీసం జాబ్ క్యాలెండర్ ఊసైనా ఎత్తకుండా 5 సంవత్సరాల్లో కూడా గడిపేశాడు. ఈరోజు చాలామంది విద్యార్థుల పరిస్థితి ఏంటంటే కనీసం విద్యా దీవెన అన్నాడు, ఆ విద్యా దీవెనకి కూడా సంబంధించిన డబ్బులు ఇన్ టైంలో కట్టుకోలేక ఎంసీఏలు చేసిన వాళ్ళు, ఎంబీఏలు చేసిన వాళ్ళు, బీటెక్లు చేసిన వాళ్ళు ఈ రోజుకి కూడా
అక్కడ ఫీజు రియంబర్స్మెంట్ అనేది జరగక, సర్టిఫికెట్లు చేతికి రాక, ఉద్యోగాలు లేక విలవిల్లాడిపోతున్న సందర్భం మనందరికీ కూడా తెలుసు. ఇక్కడున్న చాలామంది మహిళలు వాళ్ళ ఇంట్లో పిల్లలు కూడా బీటెక్లు కంప్లీట్ చేసుకొని ఈ రోజుకి కూడా సర్టిఫికెట్లు పొందలేకుండా ఉండే పరిస్థితి మనందరం కూడా చూస్తున్నాం. ముఖ్యంగా ఆడపిల్లల పరిస్థితి ఎలా ఉందంటే, ఇంట్లో ఉన్న సిచ్యువేషన్స్ని బట్టో, ఇంట్లో ఒక దిగువ మధ్యతరగతి కుటుంబం కానీ, పేదవర్గానికి సంబంధించిన కుటుంబాల్లో కానీ ఒక తల్లి అనుకుంటుంది, నా కూతురు జీవితం నాకులా మారకూడదు, నా కూతుర్ని బాగా చదివించుకొని ఒక మంచి ఉద్యోగంలో తీసుకెళ్ళాలి అని ఆ తల్లి తండ్రి చాలా కళ్ళకంటారు. ఇంతకు ముందు సిచ్యువేషన్స్ కాదు. ఇంతకు ముందు సిచ్యువేషన్స్ ఏంటంటే, ఇంతకుముందు ఆడబిడ్డ పుట్టగానే ఆవిడకి ఎంత కట్నం ఇవ్వాలి, లేకపోతే ఎంత అత్తారింటికి పంపించాలి, ఎవరిని ఇచ్చి పెళ్లి చేయాలి, ఈ కాన్సెప్ట్ మీద ఆలోచించిన వాళ్ళు కాస్త ఈ రోజు ఆలోచించుకునే పరిస్థితి ఎలా ఉందంటే, ఆడబిడ్డ పుట్టిన వెంటనే మనం బాగా చదివించుకోవాలి, నా జీవితంలో నా బిడ్డ జీవితం కాకూడదు, ఆ చదివించుకోవాలంటే ఎటువంటి వనరులు వాళ్ళకి సమకూర్చాలి, ఈ విషయం మీద వాళ్ళు ఆలోచన చేసుకుని చాలా మంది 10th క్లాస్ ఇంటర్మీడియట్ వరకు ఏదో రకంగా చదివించగలుగుతున్నారు. కానీ ఇంటర్మీడియట్ తర్వాత నుంచి చదివించడం అనేది నిజంగా వాళ్ళకి చాలా వాళ్ళ చేత కాక, ఆ ఇంటర్మీడియట్ అయిపోయిన వెంటనే పిల్లని ఇంట్లో ఉంచుకోలేక పెళ్లిళ్ళు చేసి పంపించే సందర్భం కూడా చాలా మంది మనం చూస్తున్నాం. మనం గణాంకాలు కూడా చూసుకుంటే ఇంటర్మీడియట్ తర్వాత నుంచి చదువుకునే పిల్లలు, కేవలం ప్రొఫెషనల్ కోర్సుల్లోకి వెళ్ళే పిల్లలు కానీ, ఇంటర్మీడియట్ తర్వాత ఆడపిల్లలు చదువుకునే పిల్లలు కానీ చాలామంది డబ్బులు లేక ఇళ్లలో ఉండిపోయిన సందర్భం. అటువంటి వాళ్ళు బయటికి వెళ్ళి చదువుకునే వాళ్ళ సంఖ్య చూస్తే జస్ట్ 25% ఉంటుంది. ఓన్లీ 25% మంది మాత్రమే ఈరోజు బయటికి వెళ్ళి డిగ్రీలు చేసైనా, పీజీలు చేసైనా, అంతకుమించి ఉద్యోగాలు చేయడానికి పై దేశాలకు, పై రాష్ట్రాలకు వెళ్ళే వాళ్ళు, వీళ్ళందరూ కలుపుకుంటే 25% మించి ఉండట్లే. అంటే ఈరోజు చదువు అన్నది ఒక భద్రతని ఇస్తుంది, ఒక ధైర్యాన్ని ఇస్తుంది, ఒక భరోసాని ఇస్తుంది. మా చేతిలో సర్టిఫికెట్ ఉంటే వాళ్ళ అమ్మ నాన్నలు ఇచ్చిన బోర్డు వేల కట్నాలు, లక్షల కట్నాలు 5 నిమిషాల్లో అయిపోవచ్చు. కానీ వాళ్ళ చేతిలో ఒక సర్టిఫికెట్ ఉంటే వాళ్ళ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నా కూడా వాళ్ళు కాళ్ళ మీద వాళ్ళు నిలబడే. అధికార వైసీపీ నేతలు పోలీసులను వాడుకొని జనసేన పార్టీ నేతల ఇళ్లలో, పార్టీ కార్యాలయాలపై ఆకస్మిక దాడులు చేస్తే ఎవరు భయపడేది లేదని విశాఖ జనసేన నగర అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం విశాఖ జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలంతా వైసీపీకి తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని, టీడీపీ జనసేన ఉమ్మడి కూటమిని అధికారంలోకి తీసుకొచ్చేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. వైసీపీ ఎన్ని కుట్రలు పడినా టీడీపీ జనసేన అధికారంలోకి రావడం ఖాయమన్నారు. శుభాకాంక్షలు. ముఖ్యంగా ఈరోజు రాష్ట్రం అంతా కూడా సుభిక్షంగా ఉండాలి, విశాఖపట్నం ప్రజలు చాలా హ్యాపీగా ఉండాలని మహాశివుని ప్రార్థిస్తూ, నిన్నే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, ఇది 2009 కాదు, ఇది 2024. దాడులకు భయపడడం, భయపిస్తే భయపడేది లేదు, ఈ రెండు కూడా జరగవని చెప్పేసి చాలా క్లియర్గా చెప్పారు. మేము చెప్తా ఉన్నాం, నైట్ పూట అధికారంలో ఉన్నాం కాదని చెప్పి మీరు ఏదో జడిచిపోవడానికి మేమేం పిల్లలం కాదు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి హక్కు ఉంది. మీరు నైట్ వెళ్ళి అపార్ట్మెంట్ల మీద సోదాలు, ఇళ్ల మీద సోదాలు చేస్తే భయపడి కూర్చోడానికి ఎవరు కూడా ఇక్కడ సిద్ధంగా లేరు. ఇలాంటివి మానుకోండి. ఫస్ట్ ఆ రోజులు పోయాయి. ఒక 20 సంవత్సరాల క్రితం ఆ రౌడీయిజం ఎక్కడా కూడా తినలేక మీ వెనక చాలామంది తిరిగేవారు, గోండాయిజం, రౌడీ చేయడానికి. ఇప్పుడు ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఒక ఇంజనీర్ ఉన్నాడు, ఒక డాక్టర్ ఉన్నాడు, చాలా హ్యాపీగా బతుకుతూ ఉన్నారు. ఎవరు కూడా చెడు మార్గంలో నడవడానికి ఎవరు కూడా ఇష్టంగా లేరు. కాబట్టి ఇప్పటికైనా మీరు ఇలాంటి దాడులు చేసి భయపించేసి అధికారంలో రావాలనుకోవడం కూడా చాలా తప్పు. మీరు ఏమైనా చేయగలిగితే ఈ రాష్ట్రంలో ఉన్న రోడ్లు బాగు చేయండి, ఈ రాష్ట్రంలో పరిశ్రమలు తీసుకురండి, ఈ రాష్ట్రం యువతకి ఎంప్లాయ్మెంట్ కల్పించండి. మీకు అవకాశం ఇచ్చారు, మిమ్మల్ని ఒక కుటుంబ పెద్దగా ఇవాళ ఈ రాష్ట్రాలు తీసుకున్నారు. ఈ రాష్ట్రానికి మీరు ఏం చేయాలి, ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి, ఈ రాష్ట్రంలో యువతకి ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయాలి, ఇది దేశంలో నెంబర్ 1గా ఉండడానికి నేను ఏం చేయాలో ఆలోచించాలి తప్ప ఎవరి మీద దాడులు చేద్దాం, ఎవరినో భయపిద్దామని చెప్పి చేస్తే మాత్రం ఎవరు కూడా ఊరుకోరు. ఆల్రెడీ అందరూ డిసైడ్, మేము ఒక తప్పు చేసాం, ఒక్క అవకాశం ఉండి అంటే ఒక అవకాశం ఇచ్చాం,
చాలా మిస్టేక్ చేశాం. ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలు, అన్ని బిజినెస్ వర్గాల ప్రజలు కూడా కోరుకుంటా ఉన్నారు, ఎప్పుడెప్పుడు ఈ ప్రభుత్వం దిగిపోతుందా, మళ్ళీ ఎప్పుడెప్పుడా తెలుగుదేశం జనసేన ప్రభుత్వం వస్తుందా, మంచిగా వ్యాపారాలు చేసుకుందాం. విశాఖపట్నం వదిలి వెళ్ళిపోయినటువంటి దాదాపుగా బిల్డర్స్ కావచ్చు, వ్యాపారస్తులు, ఏ వ్యాపారం చేసుకునే వాళ్ళు, రియల్ ఎస్టేట్ చేసి ఒక్కరు కూడా ఇవాళ విశాఖపట్నం లేరు. మొత్తం బెంగళూరు, హైదరాబాద్ వెళ్ళిపోయారు. వాళ్ళందరూ కూడా తిరిగి రావడానికి ఒక 3 నెలలు టైం పడతా ఉంది. ప్రతి ఒక్కరు కూడా వ్యాపారం చాలా బాగా చేసుకోవడానికి అవకాశం ఒక 3 నెలల్లో రాబోతూ ఉంది. అలాంటి పరిపాలన కోరుకుంటున్నాను తప్ప భయపించేసి దందాలు చేసి దాదాగిరి చేస్తామంటే ఎవరు కూడా ఒప్పుకోరు, ఎవరు కూడా సహించరు దాన్ని. మేము అసలు భయపడే వాళ్ళం కాదు. ఇలాంటి భయపించేది చేద్దాం అనుకుంటే మాత్రం చాలా పొరపాటు. ఎట్టి పరిస్థితుల్లో కూడా అలాంటి అలవాట్లు మానుకోవాలని చెప్పేసి మేము హెచ్చరిస్తూ ఉన్నాం. మీకు దమ్ముంటే, మీకు ధైర్యం ఉంటే ఎలక్షన్లో ప్రజాస్వామ్యబద్ధంగా. నేటి యాంత్రిక జీవనంలో మహిళలు అనేక ఒత్తిళ్లకు గురవుతున్నారని సహజ యోగ ట్రస్ట్ రాష్ట్ర ప్రతినిధి పద్మావతి సింహాద్రి అన్నారు. ఈ ఒత్తిళ్లను జయించేందుకు సహజ యోగా ఎంతగానో దోహదపడుతుందని తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నగరంలో నిర్వహిస్తున్న శిక్షణ తరగతుల్లో భాగంగా బీచ్ రోడ్ లో YMCA వద్ద, దాంతో పాటుగా సీతమ్మధారలోని పాప బాలికా హోమ్ లో సహజ యోగా మెడిటేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సహజ యోగ ట్రస్ట్ రాష్ట్ర ప్రతినిధి పద్మావతితో పాటుగా జాతీయ ట్రస్ట్ ట్రైనింగ్ కోఆర్డినేటర్ సుభాష్ని తదితరులు ప్రసంగించారు. నేటి ఆధునిక ప్రపంచంలో మహిళలు అనేక రంగాల్లో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారన్నారు. ప్రతి ఒత్తిడిని ఎదుర్కొని దానిని పై జయించాలంటే సహజ యోగా ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సహజ యోగా ట్రస్ట్ ప్రతినిధులు ఏపీ కోఆర్డినేటర్ రామకృష్ణ ప్రసాద్, యువశక్తి కోఆర్డినేటర్ యశ్వంత్, రామలక్ష్మి, గజలక్ష్మి పాల్గొన్నారు. కొంచెం పైకి భగవంతుని యొక్క ప్రేమ శక్తి ఇదేనా అని క్వశ్చన్ అడగండి. మనిషి గమనించండి. ఇప్పుడు అందరూ 2 హ్యాండ్స్ పైకెత్తండి. భగవంతుని యొక్క ప్రేమ శక్తి ఇదేనా అని క్వశ్చన్ అడగండి. మనిషి అందరూ శ్రీ వెంకటేశ్వర గారికి థ్యాంక్ యూ చెప్తూ వెళ్ళండి. నమస్తే అండి, అందరికీ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే శుభాకాంక్షలు. ఐక్యరాజ్య సమితి మహిళా సాధికారతే లక్ష్యంగా ప్రతి సంవత్సరం మార్చి 8వ తారీఖు మహిళా దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. దాంట్లో భాగంగానే సహజయోగ ట్రస్ట్ ఆంధ్రప్రదేశ్ కూడా ప్రతి సంవత్సరం మార్చి 8వ తారీఖు ఉమెన్స్ డేని అత్యంత ఘనంగా నిర్వహించుకుంటున్నాము. ఆంధ్రప్రదేశ్ సహజయోగ ట్రస్ట్ ఆంధ్రప్రదేశ్లో భాగంగా విశాఖపట్నంలో ఈరోజు సహజయోగ ట్రస్ట్ తరపున సహజయోగ మెడిటేషన్ని అందరికీ కూడా పరిచయం చేయడం జరుగుతుంది. ఇప్పుడు పాపా హోమ్ పోలీస్ అకాడమీ వారి ఆధ్వర్యంలో నడిచే పాపా హోమ్ ఫర్ గర్ల్స్, ఈ గర్ల్స్ అందరికీ కూడా, చిన్నపిల్లలందరికీ కూడా ఈరోజు సహజయోగ ధ్యానం నేర్పించడం జరిగింది. సహజయోగ ఫౌండర్ శ్రీ మాతాజీ నిర్మలాదేవి గారు. శ్రీ మాతాజీ నిర్మలాదేవి గారు ఒక ఆదర్శ గృహిణి, అలాగే ఆదర్శ మహిళ. ఆదర్శంగా శ్రీమాతాజీ గారు ఒక వీర మహిళ కూడా. ఎందుకంటే ఫ్రీడమ్ ఫైటర్ కూడా శ్రీమాతాజీ నిర్మలాదేవి గారు. ఆవిడ స్వాతంత్ర సమరయోధంలో 1942లో మహాత్మా గాంధీ గారి సారథ్యంలో జరిగిన క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు. సబర్మతి ఆశ్రమంలో ఉండి ఆవిడ డాక్టర్ చదువుతూ కూడా సబర్మతి ఆశ్రమంలో మహాత్మా గాంధీ గారి ఆశయాలతో నడుచుకుంటూ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో టిడ్కో ఇల్లు అందిస్తాం. కదిరి శంఖారావం సభలో నారా లోకేష్. విద్యార్థుల ఉన్నత చదువుల కోసమే కళలకు రెక్కల పథకం. టీడీపీ మహిళా నేత నారా భువనేశ్వరి. కాపు నేత ముద్రగడ వైసీపీలో చేరడం సరికాదు. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్.
విశాఖలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు, పలు చోట్ల అవగాహన సదస్సులు, ర్యాలీలు నిర్వహణ.